హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. ఈరోజు మనం క్లోజింగ్ రిపోర్ట్ చూద్దాం. చూడండి ఒకసారి. ఇది ఎఫ్ఐఎస్ బయింగ్ అనమాట. ఓకే, ఎఫ్ఐఎస్ ఎంత బై చేశారంటే 3860 crores ఈరోజు కూడా బై చేశారు. అంటే ఎఫ్ఐఎస్ ఇంకా స్టిల్ బుల్లిష్ బయింగే చేస్తున్నారు. ఓకే, అది ఎలా వస్తుందంటే మనకి చూడండి ఒకసారి. అది నెట్ బయింగ్ అనమాట. యాక్చువల్లీ 10,000 crores బై చేశారు, 7,000 crores సెల్ చేశారు. ఓకే, నెట్ ఎంత, డిఫరెన్స్ ఎంత, మన డిఫరెన్సే చూసుకోవాలి. ఓకే, 3,000 crores నెట్. ఓకే, 10,000 crores సెల్ చేశారు, 7,000 crores బై చేశారు. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే అది నెట్ బయింగే కదా. ఓకే, స్టిల్ పాజిటివ్గా ఉన్నారు. ఓకేనా, అదనమాట. అలా కాకుండా డిఏఎస్ చూడండి. డిఏఎస్ సెల్ చేశారు. ఎంత సెల్ చేశారు? 2,800. అంటే వీళ్ళు 7,000 crores ఏమో సెల్ చేశారు, 5,000 crores మాత్రమే బై చేశారు అనమాట. ఓకే, నెట్ ఎంత? నెట్ నెగిటివ్. ఓకే, నెట్ వచ్చేసి నెగిటివ్లో ఉంది. ఎంతది? 2,800 crores. అంటే ఎఫ్ఐఎస్ కొంటా ఉన్నారు. ఓకే, డిఐఎస్ అనేది అమ్ముతూ ఉన్నారు. ఓకే, సేమ్ ట్రెండ్లో ఉంది. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్లోకి వస్తారో అప్పటి వరకు మనకి పాజిటివ్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 5% అప్ అంటే చూడండి స్టాక్స్ ఈరోజు. బజాజ్ ఫిన్సర్వ్ దుమ్ము లేపింది ఈరోజు. ఓకే, నెక్స్ట్ ఏబీబీ, నెక్స్ట్ బిఎల్. ఓకే, నెక్స్ట్ గ్రాఫైట్. ఒక్కసారి చూడండి. గ్రాఫైట్, హెచ్ఈజీ, ఈ స్టాకులు పెరుగుతూ ఉన్నాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. గ్రాఫైట్ అదంతా. నెక్స్ట్ జార్గన్ ప్రకాషన్ ఇది. ఓకే, నెక్స్ట్ జమునా ఆటో, జేకే బ్యాంక్. ఓకే, ఇంకా పనికొచ్చి ఏం లేదు. లారస్ ల్యాబ్ నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, చూద్దాం. లారస్ ల్యాబ్ చూడండి ఎంత వచ్చింది. ఎక్కడిది? ఓకే, ఎనీవే లారస్ ల్యాబ్ కూడా మీకు అబోవ్ 5% సంథింగ్. ఓకే, 5.6 సంథింగ్ ఎంత ఉంది. అది దాని మీద ఒక లుక్ ఒక కన్నేయండి మీరు. ఓకే, చూడండి 5.34%. సుప్రజిత్ ఇంజనీరింగ్, ప్రాజ్ ఇండస్ట్రీస్, క్విస్ కార్ప్ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఓకే, నెక్స్ట్ ట్రెండ్. వాకార్డ్ ఫార్మాలో ఏదో మనకి డీల్ జరిగింది అనమాట. అంటే బ్లాక్ డీల్ జరిగింది. దాని గురించి ఇది ఆల్రెడీ సర్క్యూట్లోనే ఓపెన్ అయినట్టుంది ఈరోజు. వాకార్డ్ ఫార్మా అనేది. థైరోకేర్ చూడండి, మొన్న ఆల్రెడీ పీక్అవుట్ అయిపోయి కొంచెం సెల్లింగ్ వచ్చి మళ్ళీ అగైన్ బయింగ్లోకి వస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ 600 లెవెల్స్లో స్టాక్ ఉండేది. మనకి నియర్ టు 1,100 దగ్గర వెళ్ళిపోయింది అనమాట. స్టాక్ వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం కింద పడి మళ్ళీ రేజ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అది థైరోకేర్, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇది. ఓకే, నెక్స్ట్ అబవ్ 5% తెలిసిందేగా. లక్ష్మీ విలాస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. లక్ష్మీ విలాస్ బ్యాంక్లో మీరు ఎంత ఉంటే అంత ఇంకా బయటకు వచ్చాడు అమ్ముకొని. ఓకే, ఇన్ కేస్ షేర్స్ ఉంటే కొత్త వాళ్ళు న్యూగా ఎంటర్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ లెమన్ టీ పడింది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ 3 to 5% అంటే అదాని గ్యాస్, అదాని గ్రీన్. చూడండి, యాపిల్ ఇండియా మనకి మార్చు లోస్ వచ్చేసి 980, అదే ఆ రేంజ్లో ఉంది. 900 సంథింగ్. ఓకే, ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు చూడండి 3,100 అనమాట. చూడండి వాల్యూ ఎంత ఉందో అనేది మీకు ఇటువంటి మూవ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇందులో పనికొచ్చేది క్యాస్ట్రాల్ ఇండియా పనికొస్తుంది స్టాకు మీకు. నెక్స్ట్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్. ఓకే, అదాని గ్రీన్. నెక్స్ట్ ఎయిర్టెల్ కూడా నెమ్మదిగా పికప్ అవుతుంది. ఇది చంబల్పేట నిన్న పెరిగినట్టుంది. చంబల్పేట. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇండియన్ మార్ట్ 5,000 టువర్డ్స్ 5,000 వెళ్ళిపోతుంది. చూడండి, కోటక్ మహేంద్ర బ్యాంక్ చూడండి ఆల్రెడీ మనకి 1,400, 1,350 ఆ లెవెల్ నుండి ఇంకా కంటిన్యూస్గా ఇది ఎంఎస్సిఐ ఇండెక్స్ రీషఫుల్ చేశారు కదా, వాళ్ళు రీస్ట్రక్చరింగ్ చేశారు కదా, అప్పటి నుండి ఇందులోకి అమౌంట్ పెడతానే ఉన్నారు వాళ్ళు. ఓకే, మేబీ 2,000 తీసుకెళ్ళిపోతారేమో కోటక్ బ్యాంకు. ఓకే, కోటక్ బ్యాంకు ఎంత తీసుకెళ్తారనేది నాకు అర్థం. దాని డెలివరీ పర్సంటేజ్ కూడా చూశాను నేను. నాకు డౌట్ వచ్చి
చూడండి ఇంకా 52% డెలివరీ వాల్యూమ్స్. ఇది కోటక్ బ్యాంక్లో ఈరోజు ఎంత పెరిగింది ఇది? ఓకే, 52% డెలివరీ అంటే నార్మల్ డెలివరీ కాదు, అబ్నార్మలే. ఓకే, 1900లో ఉంది. 1900లో ఉన్నది మనకి 2000కి ఈజీగా తీసుకుపోతారు అనమాట. అదే మూమెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. టార్గెట్ 2000 అనుకోవచ్చు మనం. ఓకే, అది కోటక్ బ్యాంకు పరిస్థితి. నెక్స్ట్ ఎప్కా ల్యాబ్, జుబిలెంట్ ఫుడ్, లాల్పాత్ ల్యాబ్స్, నెక్స్ట్ మిందా కార్పొరేషన్, మెట్రోపోలిస్, నెస్లే, రత్నమణి, పిఏ ఇండస్ట్రీస్, హెల్త్ కార్ప్, సెయిల్ ఒకటి చూడండి మీరు. అల్యూమినియం రేట్స్ ఏవో పెరిగినాయని చెప్పేసి, సారీ సెయిల్ కదా, నాల్కో, సారీ అది నాల్కో షేర్ అది. ఓకే, సెయిల్ కాదు. ఓకే, నెక్స్ట్ మిందా కార్ప్. ఓకే, నెక్స్ట్ చూడండి 5%, 3 to 5% మన అశోక్ లేలాంటి పడింది. పీవీఆర్ ఇంక అక్కడెక్కడ కొట్టుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ రిలయన్స్ని గట్టి కొట్టారు ఈరోజు. ఎంత ఉంది? 1899. మీరు ఎప్పుడైనా రిలయన్స్లో పెడదామంటే రిలయన్స్ పార్షియల్ పెయిడ్ ఉన్నాయి కదా, పీపీ పార్షియల్ పెయిడ్, అవి బిలో 100. ఓకే, నేను ఆల్రెడీ చెప్పినట్టున్నాను. బిలో 1000. బిలో 1000 వస్తే నెమ్మదిగా వాటిని తీసుకోండి. ఎందుకంటే దాంట్లో పేమెంట్స్. ఓకే, చెప్తాను, దాని గురించి చెప్తాను. ఒక నిమిషం, ఇది అయిపోయిందో చెప్తాను. నిఫ్టీ చూడండి ఒకసారి. నిఫ్టీ వచ్చేసి అప్ ఓపెనింగ్. ఓకే, అంత 12,859. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అన్న ఇంట్రెస్టింగ్ ఉందా? ఇది ఎంత? ఓకే, నెక్స్ట్ ఇది ఎంత? 29,000 సంథింగ్. ఓకే, ఇప్పుడు రిలయన్స్ ఫుల్లీ పెయిడ్ ఉన్నాయి. ఓకే, మనకి అవి నార్మల్ రిలయన్స్ అది ఎంత ఉందనుకున్నప్పుడు. ఓకే, రిలయన్స్ పార్షియల్ పెయిడ్ ఉన్నాయి. ఈ పార్షియల్ పెయిడ్కి ఏమవుతుందంటే, ఇది కనుక బిలో 1000 వచ్చిందనుకోండి. ఓకే, మీరు ఇందులో పార్షియల్గానే పే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ రిమైనింగ్ అమౌంట్ పే చేస్తారన్నమాట. రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే రఫ్గా 900 ఎంతో సంథింగ్ ఉంది. ఓకే, 900 సంథింగ్ ఎంతో ఉందో నాకు సరిగ్గా గుర్తులేదు సార్, మళ్ళీ చూసి చెప్తాను మీకు. ఓకే, ఈ అమౌంట్ నెక్స్ట్ ఇయర్ పే చేస్తారన్నమాట. ఓకే, అంటే మీకు రిలయన్స్ షేరు 1000కి వస్తుంది. ఏది? పార్షియల్లీ పెయిడ్ షేరు. ఈ స్టోరీ అందరికీ తెలిసింది కదా. ఓకే, బట్ పార్షియల్లీ పెయిడ్ షేర్ కొనుక్కుంటే మీకు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది అనమాట. అంటే లెవరేజ్ తీసుకొని కొనుక్కున్నట్టు మీరు. ఓకేనా. రిలయన్స్లో ఏదైతే మూమెంట్ వస్తుందో సేమ్ మూమెంట్ మనకి పార్షియల్ పెయిడ్ షేర్లో కూడా వస్తుంది. ఓకే, అంటే రిలయన్స్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉంటుంది. అదనమాట పార్షియల్ పెయిడ్ అంటే మీరు లెవరేజ్ తీసుకొని రిలయన్స్ షేర్ కొనుక్కున్నట్టు. ఇంకా 1 year టైం ఉంది మనకి. కాబట్టి మీరు ఈ మధ్యలో డెసిషన్ మార్చుకున్నారు అనుకోండి, మార్కెట్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి అమ్మేసుకొని బయటకు వచ్చేయచ్చు కావాలంటే. ఓకే, అదనమాట. రిలయన్స్